దేవుడు తన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక తలాంతు ఇస్తాడు. కొందరికి ప్రార్థించే తలాంతు, కొందరికి ఉపవసించే తలాంతు, మరికొందరికి సువార్త చెప్పే తలాంతు, మరికొందరికి ఎదుటి వారిని ఆదరించే తలాంతు, మరికొందరిని దుఃఖములో ఉన్న వాళ్ళని చేయి పట్టుకొని లేపే తలాంతు, మరికొందరికి చీకటిలో ఉన్న ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపించే తలాంతు. దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతును దేవుని పని కొరకు ప్రతిరోజు నువ్వు వాడుతూ ఉండాలి. దేవుడు మనకిచ్చిన తలాంతులు కానీ ఈవులు కానీ, నేను ఎప్పుడూ చెప్తా కదా, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన బలం, దేవుడు నీకు ఇచ్చిన సమయం, దేవుడు నీకు ఇచ్చిన ధనం, దేవుని కొరకు సద్వినియోగం చేసే వ్యక్తిగా ఉంటే నీ నమ్మకత్వాన్ని చూసి అనేకమైన వాటి మీద అధికారిగా దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ప్రభా నాకు ఆరోగ్యమీ ప్రభా, ప్రభా నాకు ఆరోగ్యమీ ప్రభా అని ఏడవలసిన అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం ఉందే, ఆ దినం పూర్తయి నూతన దినంలో అడుగుపెట్టావు. 24 గంటల కాల వ్యవధిలో నువ్వు సెల్ ఫోన్తో గడుపుతున్న సమయం ఎంత క్యాల్కులేట్ చేయి. సోషల్ మీడియా దగ్గర గడుపుతున్న సమయం ఎంత క్యాల్కులేట్ చేయి. ఇంటి పని ఎంత సమయం గడుపుతున్నావు క్యాల్కులేట్ చేయి. పిల్లల పని ఎంతసేపు గడుపుతున్నావు క్యాల్కులేట్ చేయి. ఈ 24 గంటల కాల వ్యవధిలో దేవునికి నువ్వు కేటాయించిన సమయం ఎంత ఒకసారి క్యాల్కులేట్ చేయి. దేవునికి నువ్వు కేటాయించిన సమయం ఎంత? 24 గంటల కాల వ్యవధిలో దేవునికి ఎంత సమయాన్ని, దేవుని పని కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు క్యాల్కులేట్ చేయి. దేవుడు చూసినప్పుడు అది తక్కువగా ఉందనుకో, దేవుడు అంటాడు, నీకెందుకు ఆరోగ్యం ఇవ్వాలమ్మా? నీకు ఆరోగ్యం ఇస్తే నువ్వు కూర్చొని చూసేది టీవీయేగా, ఆ ఫోన్తోనే ఆడుకునేది. నీకెందుకు ఆరోగ్యం ఇవ్వాలి? నీకు ఆరోగ్యం ఇస్తే వాళ్ళకి ఫోన్లో మాట్లాడి పోసుకోలు మాటలే కదా నువ్వు మాట్లాడేది. నా కొరకు నువ్వు వినియోగించిన సమయం ఎంత లెక్క దేవుడు అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల కాల వ్యవధిలో, అయ్యా 24 గంటల కాల వ్యవధిలో ఇదిగో 2 గంటలు నీ కొరకు గడుపుతున్నానయ్యా, ఇంకా ఆరోగ్యం ఇస్తే నా సమయాన్ని అధికం చేస్తానయ్యా అని నీకు కాకపోతే ఇంకెవరికి ఆరోగ్యం ఇస్తాడు? నీ కాకపోతే ఇంకెవరికి బలం ఇస్తాడు? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సద్వినియోగం చేస్తే నీ బలం, నీ సమయం, నీ ధనం, నీ కలిగినది ఏదైనా సరైన రీతిలో దేవుని కొరకు నువ్వు వాడుతూ ఉంటే కృప వెంబడి కృప దేవుడు అధికం చేయటం ప్రారంభిస్తాడు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని వ్యర్థమైన వాటి దగ్గర నువ్వు గడిపితే, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఏదైనా నిష్ప్రయోజనంగా నువ్వు వాడితే కలిగి ఉన్నదాన్ని కూడా దేవుడు మన యొద్ద నుండి తీసేస్తాడట.